30వ సంవత్సరం జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా గురువులు అందరూ వచ్చేసి కడప జిల్లాలో ఉండే చెక్క భజనలు చేపించే గురువులు అందరూ వచ్చేసి ఈరోజు వాళ్ళే భజనలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇది కొత్త రకంగా మేము కూడా ఈ రోజే చూడడం జడకోప్ అనేది నేను కూడా ఈ రోజే చూడడం జరిగింది. చాలా బాగా ముందు జడ మాదిరి అల్లేశారు, దాని మళ్ళా పూర్తిగా దాని ప్రకారం వాళ్ళు తిరుగుతానే ఊడదీస్తారు. చాలా కష్టమైన పని, ఇది బాగా సులువుగా అందరూ చేస్తారు. వాళ్ళందరినీ కూడా మేమందరినీ కూడా అభినందిస్తున్నాం. అభినందనతో పాటు వాళ్ళందరికీ కూడా సెలవులు కప్పేసి వాళ్ళకు దేవుని ప్రసాదం ఇచ్చేసి అలాగే చేయాలనేది సంకల్పం కూడా చెప్పిన ముందు మీరందరూ కూడా చూసిన తర్వాత ఒక మంచి గ్రామీణ ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమాలు చెక్క భజనలు అంటే టౌన్లలో ఉండవు, గ్రామాల్లోనే ప్రతి గ్రామంలో కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ గురువులు వచ్చేసి నేర్పించిన తర్వాత వాళ్ళకు 4 నెలలకు 6 నెలలకు గజ్జ పూజని పెడతారు. మొన్న పోయిన పోయిన శనివారంలో పబ్బాపురంలో మన కోలాటాలు పెట్టి చేసినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అందరూ రాండి చూస్తాం ఒకసారి, మీ గురువులందరినీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పైన మా నమస్కారాలు తెలియజేస్తూ మా దేవస్థానం తరఫున వాళ్ళందరికీ ఆయురారోగ్యాలకు జరిగి అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా భజనలు జరిగినా మన కడప జిల్లాకు మంచి ప్రైజులు కొట్టుకురావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం ఆఖరి రోజు, కళ్యాణం రోజున పలు కార్యక్రమాలు జరుగుతాయి. తాళ భజన, చెక్క భజన, నృత్యాలు, కోలాటాలు, బండలాగుడు పోటీలు అన్ని గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ పోటీలు అంటే గ్రామీణ కళలు, మన జానపద కళలు ఎక్కడ కూడా తరిగిపోకుండా ఉండడానికి, అవన్నీ వెలుగులో తీసుకురావడానికి మా నాన్నగారు మొదలుపెట్టినప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నాయి. అవి ఇంకా ఈ కళ బతికున్నంత వరకు మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం. మా మాచిరెడ్డిపల్లె గ్రామంలో మాత్రం ఖచ్చితంగా ఈ కళల్ని, అందులో ఈ భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్న గురువులందరూ, చెక్క భజన గురువులందరూ కూడా, కోలాటం గురువులందరూ కూడా వచ్చి మొదటిసారిగా మా ఇక్కడ జడకోపు కట్టి కార్యక్రమం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఇది ఒక చాలా టాలెంట్, అంటే చాలా టాలెంట్ ఉండాలా, చాలా ప్రాక్టీస్ ఉండాలా, అంత ఈజీ కాదు ఇది. చూసిన మనం మొదటిసారి ఈసారి 22 బృందాలు కోలాటం పోటీలు వచ్చినాయి. అంటే ఇంతవరకు ఎక్కడ జిల్లాలో రాలేదని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అది మనం ఎంకరేజ్ చేయాలని ఉన్నాము. ఖచ్చితంగా గ్రామీణ కళలు బతుకుండాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే స్టార్ట్ చేసినారో అని ప్రతిరోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ముందుకు ఇంకా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. మీ అందరి ప్రోత్సాహం, ఈ జానపద కళల్ని మీరు అందరూ ప్రపంచానికి చూపించాలా. వీళ్ళు చేసింది ఊరికి మనం చూసి పోకూడదు. వీళ్ళ కళలు ఎందుకనంటే ఒక జానపద గేయం మన పెంచలయ్య పాడిన పాట కొంచెం ఫేమస్ అయితే ఆయన సినిమాల్లో ఛాన్సులు వచ్చినాయి, చాలా ఫేమస్ అయినాడు. మీ చేతుల్లో, మీ కెమెరాల్లో బంధించిన ఈ కళల్ని ఖచ్చితంగా ప్రపంచానికి మీరు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరి ద్వారా కోరుకుంటాను. మరొకసారి ఈ కార్యక్రమాలు గత 5 రోజులుగా 4, ఈసారి రేపు గ్రహణం వచ్చింది కాబట్టి 4 రోజుల్లోనే కార్యక్రమాలన్నీ పూర్తి చేసినాయి. హోమాలు, లక్ష్మీ పూజ, కుంకుమ పూజ, అలాగే ఇవాళ చివరి రోజు కళ్యాణం, ఏవైతే బ్రహ్మోత్సవాల భాగంగా జరిగినాయో ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప రైతులందరికీ ఉండాలని చెప్పేసి, చుట్టుపక్కల రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలని చెప్పి ప్రార్థనలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయినందుకు ఆ దేవునికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒకసారి కొట్టిన పాంప్లెట్ మార్చుకోకుండా పెంచుకుంటూ పోవడమే మాచిరెడ్డిపల్లె గ్రామం అంటే. మనం ఎక్కడైనా సరే ఏ దేవస్థానంలో ఒక సంవత్సరం పందెం పెడితే నెక్స్ట్ సంవత్సరం అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. కానీ మాచిరెడ్డిపల్లె గ్రామంలో ఒక్కసారి అనౌన్స్ చేసినట్టు పందెం అది కంటిన్యూ కావడమే కాకుండా మళ్ళా సంవత్సరం ఏదైతే ట్రెండ్ అవుతుందో, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కోలాటం, 3 సంవత్సరాల నుంచి కోలాటాలు వచ్చినాయి. దాన్ని కూడా యాడ్ చేసి దాన్ని కూడా ఒక 20,000 పందెం అంటే కోలాటాలకు చాలా గొప్ప. అటువంటి కార్యక్రమాలు ఎన్నో మా నాయకులు, మా పెద్ద నరసింహారెడ్డి గారు, మా కృష్ణచంద్ర రెడ్డి గారు, లక్ష్మణ్ గారు మరి పెట్టిన ప్రతి ఒక్క పందాన్ని పెట్టి కళాకారులు, అన్ని విభాగాల కళాకారులను ఈ గ్రామానికి రప్పించి ఇంత సేవ చేస్తున్నందుకు ఆ నరసింహస్వామి ఆ కుటుంబానికి ఎల్లవేళ తోడునాలి. మా కళాకారుల తరఫున, మా కళామిటీ, మా చెక్కబైన కమిటీ, కళాకారుల కమిటీ, కళామతల్లి కమిటీ తరఫున వారికి, వారి కుటుంబానికి ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి అంతరించిపోతూ 30 సంవత్సరాలు కనుమరుగు అయిపోయినటువంటి జడకోపు కళ 30 సంవత్సరాలుగా ఎక్కడో అరుదుగా జిల్లాలో ఒక్కచోట జరిగే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మేము అదే పనిగా పట్టుబట్టి మొట్టమొదటిసారిగా మా కమిటీని
మా శాసనసభ్యులు మా కృష్ణ చైతన్య రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలనే తలంపుతో 3 రోజులు కళాకారులమంతా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి అందరం కూడా ఒక ప్లేస్ తెచ్చుకొని చాలా కూడా దాదాపు 50-60 కిలోమీటర్లు వెచ్చించి రోజు వచ్చి 3 రోజులు ప్రాక్టీస్ చేసి మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పడి మాకు ఏదైనా మా కళాకారులకు ఏదైనా సాయం చేస్తారని గవర్నమెంట్ తరఫున మేము కళాకారులం అందరూ కూడా ఆశ పెట్టుకొని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. డబ్బుల పరంగా అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దాదాపు 3-4 లక్షలు అవుతుంది. కానీ ఎవరు కూడా ఏ కళాకారుడు 1 రూపాయి కూడా ఆశించకోకుండా మరి మా శాసనసభ్యుల దృష్టిలో మా కళాకారులను పడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మీరు కూడా పెద్ద మనసుతో మా కళాకారులకు ఏదైనా కొంచెం గవర్నమెంట్ తరఫున అన్ని జిల్లాలలో అనంతపురం కానీ కర్నూలు కానీ నంద్యాల అన్ని జిల్లాలలో కళాకారులకు కాలనీ అంటుంది సార్. కడప జిల్లాలో ఇన్ని సంవత్సరాల నుంచి చెక్కబైన కడప జిల్లా చెక్కబైన అంటే ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలు కాదు ఇతర దేశాలలో కూడా ప్రదర్శన చేసేటువంటి కళాకారులు మన కడప జిల్లా వాసులు. ఇంతటి కళాకారులనే కూడా మా కళాకారులకు కడప జిల్లాలో ఒక కాలనీ అంటూ లేదు సార్. దయవుంచి పెద్ద మనసుతో ఒకసారి వచ్చింది మా కళాకారులు దాన్ని సద్వినియోగం చేసుకోలేక ఆ కాలనీని వెనక్కి పంపించినారు. ఈసారి మీరు పెద్ద మనసు చేసుకొని మా కళాకారులకు తప్పకుండా దాని మీద డీటెయిల్స్ తీసుకొని మనం ముందుకు తీసుకుపోదాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.